క్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. అర్ధరాత్రి వేళ శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి భగవద్గీతని లోకానికి అందించాడు. అమ్మవారు గురుమండల స్వరూపిణి అయి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారికి నామం. అంటే గురువులుగా ఉండేటటువంటిది అమ్మవారే. గురువులుగా ఉండి అజ్ఞానపు చీకట్లు తొలగించే దీపం అయింది. అదే భగవంతుడు మళ్ళీ కళావతారమై వస్తాడు. పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశావతారం, అంశావతారం, అంశావతారం, కళావతారం, ఇలా భగవంతుని యొక్క అవతారముల యందు విభాగం ఉంటుంది. కళావతారము అంటే రాక్షస సంహారం అటువంటివి చెయ్యరు. జనులలో కలిగినటువంటి అయోమయాన్ని తొలగించి మనకందరికీ సరి అయినటువంటి మార్గాన్ని చూపించడానికి, జ్ఞానజ్యోతులను వెలిగించడానికి గురువులుగా వస్తారు. ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడిగా వచ్చాడు. వేదవ్యాసుడిగా వచ్చి అందరూ వేదం చదువుకోలేరు, అందరూ వేదం చదువుకుని వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మ మార్గాన్ని అనుష్ఠించలేరని, అందరికీ వేదంలో ఉన్న ధర్మం తెలుసుకోవడానికి వీలుగా యథార్థముగా జరిగిన కథ ఇతిహాసము అంటారు. అటువంటి ఇతిహాసము అయిన మహాభారతాన్ని లోకానికి అందించాడు. అందుకే వ్యాసుడి గురించి స్తోత్రం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. వ్యాసుడు ఎప్పుడూ వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం. ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పిత గాథ కానిది, యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు. ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగటి వేళ సూర్యుడు ఉంటాడు, రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు.